పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని దాచేసి చిత్ర విచిత్ర పంచాయతీలు నామినేషన్ వేయించి ఆ పై పెళ్లి చేసుకున్నాడు ఇతనే. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రేమించిన యువతితో సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయించిండు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు యువకుడు. జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకుండు. అయితే తాళ్లపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో తన ప్రేమించిన శ్రీజాతో నామినేషన్ వేయించాలని అనుకున్నాడు. తమ కూతురు కనిపించడం లేదంటూ శ్రీజ తల్లిదండ్రులు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రశేఖర్ గౌడ్ శ్రీజాతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించి ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుండు. ఈ ప్రేమ జంటకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతుగా నిలిచాడు. వారితో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ శ్రీజ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇందులో ఎవరి బలవంతం లేదని తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అయితే తాళ్లపల్లి గ్రామ పంచాయతీని ఏకగ్రీవంగా చేయడానికి చేసిన ప్రయత్నాలకు ఈ పెళ్లితో బ్రేక్ పడింది. అంతకుముందు ఏకగ్రీవంగా యునానిమస్కు ప్రయత్నం చేశారట. నామినేషన్ ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఎవరు ముందుకు రాలే, ఎవరో అధికార పార్టీ సంబంధించే ముందుకు వచ్చారు. దాంతో యునానిమస్ అయ్యే దశలో మనోడు పోయి చంద్రశేఖర్ గౌడ్ కొన్న ఆశని వాళ్ళ ప్రేయస్ రూపంలో తెచ్చుకున్నాడు. ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఆయన ప్రేమించిన అమ్మాయి ఎస్సీ చేసిపోయి నామినేషన్ సైలెంట్గా వేయించిండు. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోయిండు పెళ్లి చేసుకొని. నామినేషన్ తర్వాత పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన భార్య కాబట్టి ఇప్పుడు ఆయన కంట్రోల్లో ఉంది. సర్పంచ్ పదవి నామినేషన్ యునానిమస్ కాకుండా ఎన్నికలకు పోయింది. గ్రామాభివృద్ధి చేస్తా నన్ను గెలిపించండి అంటున్నాడు. సెన్సేషన్ అయింది. మరి సెన్సేషన్తో ఏమైనా బయటపడతారా గెలుతారా అనేది చూడాలి స్థానికంగా ఎట్లుందనేది. జైలు నుంచి వచ్చి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసినట్టు ఒక అతను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాక్ గ్రామానికి చెందిన బోరాబాబు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. బోరాబాబు ఇటీవల కేసు విషయంలో జైలుకి వెళ్ళిండు. సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వ్ కావడంతో బోరాబాబు జైలు నుంచి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి పంపించగా వారి బంధువులు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. జైలు నుంచి వేసిండు. అందులో ఉండే వాళ్ళకి సంతకాలు పెట్టి పంపించిండట. నువ్వే పోటీ చేయాలంటూ కాళ్ళు పట్టుకున్న ఓటర్లట ఒక గ్రామ పంచాయతీలో. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దాట్ల ఎంపీటీసీ మాజీ సభ్యుడు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మినేని సతీష్ తల్లి రాములమ్మ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదివారం ఓ ఓటరు ఆమె కాళ్లపై పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి మహబూబాద్ జిల్లాలో నువ్వు పోటీ చేస్తే తప్ప దిక్కు లేదని చెప్పి కాలమేమడి మరీ పోటీ చేయించారట. సీఎం ఇలాకాలో టీడీపీ మద్దతుదారు ఏకగ్రీవం. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బుడ్డోళ్ల శ్రీనివాసు సతీమణి మల్లేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. పంచాయతీ ఎన్నికల్లో పాఠశాల భవనం కోసం 20 గుంటల భూమిని ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుంది. 8 వార్డులుండగా వారు అవి కూడా తమ చెప్పిన వారినే ఓకే చేసేందుకు పెద్దల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కరే సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. త్వరలో ఆమె రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. సీఎం ఇలాకా అంటే సీఎం సొంత ఊరు కాదు, ఆయన కాన్స్టిట్యున్సీ. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో మద్దూరు మండలంలో అప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచి పదవి ఏకగ్రీవం, అది కూడా తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది ఎక్కడో కొన్ని ప్రాంతాలు రంగారెడ్డి ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ పాక్షికంగా ఉంది. కొడంగల్లో పోయి ఏకగ్రీవంగా మంత్రి సీఎం కాన్స్టిట్యున్సీలో అయింది. అంటే అల్టిమేట్గా ఆమెను తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పిస్తారు అనుకుంటా. కానీ ఇది ఒక సెన్సేషనే. ఆయన సొంత ఊరు కొండారెడ్డిపల్లి ఏకగ్రీవం అయింది. ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇది అనకుండా ఏకగ్రీవం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఎస్సీకి. ఇక్కడ మట్టికి అది చేయలేకపోయిండు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవం అయింది అని చెప్పి ఒక వార్తనిచ్చింది.